ఖమ్మం జిల్లా వ్యాప్తంగా భారీ వర్షాలు కురుస్తున్నాయి. దీంతో వాగులు వంకలు పొంగి పొర్లుతున్నాయి. వరద ఉధృతితో ప్రకాష్ నగర్ బ్రిడ్జిపై 9 మంది చిక్కుకున్నారు. మున్నేరు వాగు ఉధృతి అంతకంతకు పెరుగుతుండడం బ్రిడ్జిని నీరు చుట్టుముట్టడంతో వారు బిక్కుబిక్కుమంటూ గడుపుతున్నారు. అధికారులకు సమాచారం అందించినా పట్టించుకోవడం లేదని వారి బంధువులు వాపోతున్నారు. ఖమ్మం జిల్లా వ్యాప్తంగా భారీ వర్షాలు కురుస్తున్నాయి. దీంతో వాగులు వంకలు పొంగి పొర్లుతున్నాయి. వరద ఉధృతితో ప్రకాష్ నగర్ బ్రిడ్జిపై 9 మంది చిక్కుకున్నారు. మున్నేరు వాగు ఉధృతి అంతకంతకు పెరుగుతుండడం బ్రిడ్జిని నీరు చుట్టుముట్టడంతో వారు బిక్కుబిక్కుమంటూ గడుపుతున్నారు. అధికారులకు సమాచారం అందించినా పట్టించుకోవడం లేదని వారి బంధువులు వాపోతున్నారు. దీనిపై మరింత సమాచారం మా ప్రతినిధి శ్రీధర్ అందిస్తారు. శ్రీధర్, చెప్పండి. ఖమ్మం జిల్లా వ్యాప్తంగా వర్షాలు భారీగా కురుస్తున్నట్టు తెలిసింది. ఈ నేపథ్యంలోనే ప్రకాష్ నగర్ బ్రిడ్జ్ పై 9 మంది చిక్కుకుపోయినట్టు కూడా మనకి ఇన్ఫర్మేషన్ ఉంది. అధికారులకు చెప్పినప్పుడు కూడా పట్టించుకోవడం లేదని వారు వాపోతున్నారు. అక్కడ సిచ్యువేషన్ ఏ విధంగా ఉంది, డీటెయిల్స్ ఇవ్వండి. చిన్మయి ఖమ్మం జిల్లాలో ఈ యొక్క వరద ఉధృతి అనేది చాలా బాగా ఉందని చెప్పుకోవచ్చు. ఎందుకంటే గత రాత్రి నుండి కురిసినటువంటి యొక్క వర్షానికి మున్నేరు ప్రాంతం అంటే పరివాహక ప్రాంతం, ఖమ్మం జిల్లా నగరానికి ఆనుకున్నటువంటి పరివాహక ప్రాంతం మొత్తం కూడా మునిగిపోయిందని చెప్పుకోవచ్చు. ముఖ్యంగా ఉదయం నుండే ఆ ప్రాంతాల్లో ఉన్నటువంటి ఏ ప్రాంతాల్లో ఇస్తున్నారో దానికి సంబంధించిన మొత్తం కూడా కట్టుదిట్టమైన చర్యలు తీసుకున్నారు. కాకపోతే ప్రకాష్ నగర్ చేతా ప్రాంతంలో ఒక చికెన్ షాపు మరియు కట్టెల మండి అంటే వ్యాపార నిమిత్తం అని చెప్పి కొంతమంది అక్కడ ఉదయం పూట తక్కువగా ఉండడం వల్ల అక్కడికి వెళ్ళారు. ఈ రోజు ఆదివారం కావడంతో ఆ నేపథ్యంలో అనుకోకుండా అనూహ్యంగా అంటే బయట ప్రాంతాల్లో చెరువు కట్టలు తెగడం వల్ల మున్నేరుకు వరద వృద్ధి ఒకేసారి రావడంతో ఆ మధ్యలో వాళ్ళు చిక్కుకున్నారు. దాన్ని దృష్టిలో పెట్టుకుని 8 గంటల నుండి కూడా వాళ్ళు ఆ యొక్క ప్రకాష్ నగర్ బ్రిడ్జి మీదకి చేరుకుని సహాయం కోసం చెప్పి వాళ్ళ యొక్క సెల్ ఫోన్ ద్వారా అర్థించడం జరిగింది. ఈ విషయం మొత్తం కూడా మనం టోటల్ గా ఎప్పటికప్పుడు మున్సిపల్ అధికారులకు కావచ్చు, కలెక్టర్ కావచ్చు, పోలీస్ సిబ్బంది కావచ్చు సమాచారం ఇవ్వడం జరిగింది. ఉదయం 8 గంటల నుండి కూడా సహాయం చేయడానికి ప్రయత్నాలు చేస్తున్నామని చెప్తుంది. ఎందుకంటే మున్నేరు యొక్క ఉధృతి విపరీతంగా పెరగడం వల్ల ఇక్కడ నుండి డిఆర్ఎఫ్ సిబ్బంది కావచ్చు, పోలీసు కావచ్చు, ఈతగాళ్లు కావచ్చు, వీళ్ళెవరు కూడా ఆ సాహసం చేయలేకపోతున్నారు. ఎందుకంటే వాస్తవం కూడా మున్నేరు నుండి వచ్చేటువంటి యొక్క నీటి యొక్క వేగం అనేది చాలా ఉధృతంగా ఉందని చెప్పుకోవచ్చు మనం. కాబట్టి ఆ సహాయము ఆ ధైర్యం చేయలేకపోయారు. ఇక ఆ తర్వాత మంత్రులు కావచ్చు వీళ్ళందరూ కూడా చర్యలు తీసుకుని హెలికాప్టర్ ద్వారా వాళ్ళని సేవ్ చేయడానికి ప్రయత్నం చేద్దామని చెప్పి ఆలోచనలో ఉంది. కానీ అది ఇప్పటి వరకు కూడా అంటే ఉదయం 8 గంటల నుండి ఇప్పుడు 3 గంటల వరకు కూడా ఎటువంటి చర్యల్లో కూడా సానుకూలత రాలేదు. దాంతో అక్కడ ఉన్నటువంటి వాళ్ళ యొక్క బంధువులు అంటే చిక్కుకున్న వారి యొక్క బంధువులు మొత్తం కూడా అక్కడ ఆందోళన చేయడానికి కూడా ముందుకు వచ్చేసారు. ఏది ఏమైనా కానీ ఇప్పటిదాకా ఉదయం నుండి ఈ సమయం వరకు వాళ్ళు కొంచెం ధైర్యంగా ఉన్నారు. కానీ మనం ఇంతకు ముందు మనం ఫోన్లో వాళ్ళని కాంటాక్ట్ చేసాం. ఫోన్లో కాంటాక్ట్ చేసినప్పుడు వాళ్ళలో భయం వచ్చేస్తుంది. ఎందుకంటే చుట్టూ కూడా మొత్తం ఉధృతంగా ప్రవహిస్తున్నటువంటి మున్నేరు, ఆ మున్నేరు మధ్యలో ప్రకాష్ నగర్ ఆ బ్రిడ్జి మీద వీళ్ళు ఉన్నారు. 9 మంది ఉన్నారు కిరణ్ భాయ్. ఈ 9 మందిలో కూడా ఒక మహిళ కూడా ఉంది. కాబట్టి వాళ్ళు ఏమంటున్నారంటే కనీసం ఉదయం నుండి కూడా మేము మిమ్మల్ని అర్థిస్తున్నాం, కనీసం మమ్మల్ని రక్షించలేకపోతున్నారు, మమ్మల్ని కాపాడండి అని చెప్పి వాళ్ళ యొక్క గొంతులో ఒక రకమైన ఆవేదన, బాధ, ఏడుపు కూడా ఒక రకంగా వస్తుంది కిరణ్ భాయ్. అయితే అధికార దృష్టికి కావచ్చు, కలెక్టర్ దృష్టికి కూడా మనం కూడా తీసుకెళ్లాం. ఎందుకంటే ఇక్కడ ఉన్నటువంటి పరిస్థితిని బట్టి దీంతో పాటు ఆకేరు నదిలో కూడా ఒక 5గురు చిక్కుకున్నారని చెప్పి గల్లంతయ్యారని చెప్పి తెలిసింది. దీని మీద రెండింటి మీద కూడా ప్రత్యేక దృష్టి పెట్టారు. మరికొద్ది సేపట్లో ఏదైనా చేయడానికి సిద్ధంగా అవుతుందనేటువంటి ఆశయంతో ఉన్నారు ఇక్కడ ఉన్నట్టు వాళ్ళందరూ కూడా ఆ యొక్క ఆశయంతో. అయితే ఏది ఏమైనా కానీ ఇప్పటివరకైతే గంటకు పెరుగుతున్నటువంటి యొక్క మున్నేరు యొక్క వృద్ధి వల్ల 9 మందిలో కూడా ఒక రకమైన భయాందోళన,
అక్కడ ఉన్నటువంటి వాళ్ళ యొక్క బంధువులలో కూడా కొద్దిగా భయం ఉంది. అంటే ఇక రక్షించలో ఏమో అనేటువంటి భావంతో ఉన్నారు కిరణ్ భాయ్. అయితే శ్రీధర్, ఆల్మోస్ట్ మార్నింగ్ నుంచి కూడా వాళ్ళు అక్కడే చిక్కున్నప్పుడు కూడా ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్ళినా కూడా అధికారులు పట్టించుకోవడాన్ని ఏ విధంగా చూడాలి? అంటే వాస్తవంగా అనూహ్యంగా ఈ యొక్క మున్నేరు వరద అనేది అనూహ్యంగా రాకపోవడం వల్ల వాళ్ళ మున్సిపల్ కార్పొరేషన్ కావచ్చు, పోలీసు కావచ్చు, ఒక రకంగా చెప్పాలంటే దీని తీవ్రత ఇంత ఉంటుందని ఎక్స్పెక్ట్ చేయకపోవడం, అంటే అంచనా వేయకపోవడం కూడా ఒక రకమైనటువంటి వైఫల్యం అని చెప్పు. ఎందుకంటే రాత్రిపూట నుండి వర్షం పడుతుంది, మామూలుగా మున్నేరు వస్తుంది అనుకున్నారు, కానీ ఉదయం లేచేసరికి విపరీతమైనటువంటి ఫ్లోటింగ్ తోటి యొక్క మున్నేరు వచ్చేసరికి మున్నేరు యొక్క పరిసర ప్రాంతాలు అంటే ఆల్మోస్ట్ ఖమ్మంలో ఉన్నటువంటి అన్ని ప్రాంతాలు కూడా ఒకేసారి వరద వచ్చేసరికి ఎవరిని ఏం చేయాలో అర్థం కాని పరిస్థితుల్లో ఉన్నటువంటి సిబ్బంది కావచ్చు, సరైన అంటే వాళ్ళ యొక్క కోఆర్డినేషన్ కూడా లేకపోవడం వల్ల కొద్దిగా ఇబ్బందికరమైన పరిస్థితులు అయితే ఏర్పడ్డాయి. వాస్తవంగా ఖమ్మం చరిత్రలో ఇంత వరద రావడం కూడా ఇదే మొదటిసారి, అది కూడా మనం ఆలోచించాలి. కాబట్టి దానివల్ల కూడా ఇబ్బంది అయింది. తర్వాత వరద యొక్క వేగం అనేది ఎక్కువ ఉండటం వల్ల, వరద వేగం ఎక్కువ ఉండటం వల్ల ఈ సహాయం చేద్దాం అనుకున్న వాళ్ళు కూడా ఆ ధైర్యం సరిపోకపోయింది కిరణ్ భాయ్. దానివల్ల కొద్దిగా వాస్తవంగా ఇంత డిలే కావడానికి అవకాశం ఏర్పడింది. ఇప్పటికీ కూడా ప్రయత్నం చేస్తున్నారు, కానీ అక్కడ దాకా లైఫ్ జాకెట్లతో వాళ్ళని రక్షించడం అంటే అది సాధ్యపడదు. ఎందుకంటే ఆ చప్రా దగ్గర నుండి ఈ ఒడ్డు వరకు వచ్చేటువంటి ప్రాంతం కరెంటు పోల్స్ మొత్తం కూడా దాని యొక్క వేగానికి, నీటి యొక్క వేగానికి కూలిపోతున్నాయి. అవి చూసిన తర్వాత వీళ్ళు ధైర్యం చేయడానికి అవకాశం లేకుండా అయిపోయింది కిరణ్ భాయ్. రైట్ శ్రీధర్, థ్యాంక్ యూ.